మీరు ఇవాళ కేవలం ఒక నెపంతో ఏదో ఒక కారణం చెప్పి నీళ్ళెత్తద్దు అనే ఒక కుట్ల యత్నం జరుగుతుంది. ఇంకోటి బిఫోర్ దాట్ నేను ఇంకో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అనడానికి ఒకసారి లెటర్స్ గో టు దేవాదుల. అంటే ఈ ప్రభుత్వం యొక్క బ్యాడ్ మెయింటెనెన్స్. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ తీసుకో బాబు, లెటర్స్ ఓపెన్ ద సమ్మక్క బ్యారేజ్. సమ్మక్క బ్యారేజ్ అనేది దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించింది. అప్పటి కాంగ్రెస్ దేవాదుల బ్యారేజ్ ను దగ్గర బ్యారేజ్ పెట్టలే. వాళ్ళు 160 days నడుస్తుంది అంటే నీళ్లు లేక 100 days కూడా నడవలే. మేము ఇప్పుడు బ్యారేజ్ కట్టినాక 300 రోజులు ఈ బ్యారేజ్ కెపాసిటీ 6 TMCలు. అయితే ఇప్పుడు చూడండి ఈ రోజు ఎంత ఫ్లో ఉంది, 22,100 క్యూసెక్స్ 2 TMC పర్ డే పోతుంది. దేవాదుల దగ్గర 10 మోటార్లు ఉన్నాయండి మనకు. ఇప్పుడు ఆడ NDSA లేదు, బ్యారేజ్ కూడా బీఆర్ఎస్ఏ కట్టింది కదా సమ్మక్క బ్యారేజ్. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, దెర్ ఇస్ నో సీపేజ్, నథింగ్. మీరు అట్లంటే అదే టెక్నాలజీ అదే నది మీద సమ్మక్క బ్యారేజ్ కట్టినాం, మరి అదెందుకు అది కూడా గేట్లు ఓపెన్ పెట్టాలి? మరి సేమ్ టెక్నాలజీతోనే అన్నారం కట్టినాం, సుందీల కట్టినాం, మేడిగడ్డ కట్టినాం, సమ్మక్క బ్యారేజ్ కట్టినాం. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేసి ఇలా వాడుకుంటున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ లో ఏ ఇబ్బంది లేదు కదా. సేమ్ టెక్నాలజీ, గదే ఇంజనీర్లు, గదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టింది కదా. మరి ఈరోజు సమ్మక్క వాడుకుంటున్నావు కదా, సమ్మక్క దగ్గర ఇబ్బంది లేదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సమ్మక్క దగ్గర ఇప్పుడు ఈ నిమిషానికి 22,100 క్యూసెక్కులు పోతున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ లో 10 మోటార్లు ఉంటాయి. ఈ రోజు నడుస్తున్నాయి 5 మోటార్లు నడుస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర మనకి ఎత్తగలిగేది 2,200 క్యూసెక్కులే. దాని కెపాసిటీ తక్కువ. 1 కాళేశ్వరం మోటార్ ఈజ్ ఈక్వల్ టు హోల్ దేవాదుల 2,200 క్యూసెక్కులే ఎత్తచ్చు. 5 రోజులు కలిపితే ఒక TMC వాటర్ 5 రోజులకు 1 TMC ఎత్తచ్చు. ఈ రోజు ఎంత ఎత్తుతున్నారు దేవాదుల్లో అంటే 1,183 క్యూసెక్లు ఎత్తుతున్నారు. ఈడ NDSA లేదు, మరి ఈడెందుకు ఎత్తలేరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంత కరువు పరిస్థితి, నిర్లక్ష్యం. కరెంట్ కావాలి, పట్టింపు లేదు. దేవాదుల కింద 16 రిజర్వాయర్లు ఉన్నాయి. మీరే ఇప్పుడు వరంగల్ జిల్లాలో -43 ఏమో చదివారు మీరు. -50 వరంగల్ -51, హనుమకొండ -58. సో అత్యల్ప వర్షపాతం అక్కడ ఉంది. ఆ వరంగల్ జిల్లాకే దేవాదుల ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడ మీకు చూస్తే 22,000 క్యూసెక్కుల వరద ఉన్నది. నువ్వు ఎత్తేదెంత? నీకు ఉన్న కెపాసిటీ 2,300 క్యూసెక్కులు. నువ్వు ఎత్తుతున్నది ఎంత? 1,100 మాత్రమే ఎత్తుతున్నావు. అంటే ఎంత నిర్లక్ష్యం చెప్పండి. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? ఈడ NDSA చెప్పిందా నీకు? గేట్లు మూసుకొనే ఉన్నావు కదా, కావాల్సిన నీళ్లు ఉన్నాయి కదా, ఫ్లో ఉన్నది కదా. మరి ఎందుకు 5 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 5 మోటార్లు బంద్ పెట్టినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పోయి పోజులు కొట్టిరు. అది మేము బయట పెట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఓ బట్టి గారు, పొంగులేటి గారు, 5-6 మంత్రులు పోయి నీళ్లు ఇస్తున్నాం, వరంగల్ జిల్లా వారిస్తాం, ఇది మా నిజాయితీ, మా కమిట్మెంట్ అని ఆ రోజు 7 మోటార్లు ఆన్ చేసిండ్రు. మిగతా 3 కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ నేను తెలుసుకుంటే 7లో 2 బంద్ అయినాయి, 5 నడుస్తున్నాయి. మిగతా 5 మోటార్లు బంద్ పెట్టినారు. ఇప్పుడు 22,000 క్యూసెక్కుల్లో నువ్వు ఎత్తేది 2,300. అవకాశం ఉంది, బ్యారేజ్ ఉంది, నీళ్లున్నాయి, అయినా కూడా ఎత్తలేరు దేవాదుల. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మీరు అర్థం చేసుకోండి. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వరంగల్ జిల్లానైతే సస్యశ్యామలం చేయొచ్చు కదా. కావలసిన నీళ్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, మొత్తం బీఆర్ఎస్ తయారు చేసి పెట్టింది. ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా ఎందుకైంది సార్? ఎవరు చెప్పింది ఫెయిల్యూర్ అని? అంటే ఇప్పటికి కూడా మనం అన్నట్టు 5 రోజులకు 1 TMC మాత్రమే లిఫ్ట్ చేసే కెపాసిటీ. ఆ రోజు డిజైన్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సగం విడిచిపెట్టిపోయిండ్రు. ఇన్ఫాక్ట్ దేవాదులలో 3rd TMCలో ఒక టనల్ కూలిపోయి 3 చనిపోతే ఆ రామప్ప దగ్గర టనల్ ను పక్కకు పెట్టి 2011వ సంవత్సరంలో టనల్ కూలింది. 2014 దాకా కాంగ్రెస్ 3 ఏళ్లు పట్టించుకున్నోడే లేడు. మళ్ళా బీఆర్ఎస్ వచ్చినాక నిపుణులతో మాట్లాడి ప్రత్యామ్నాయం ఆలోచించి దాన్ని పూర్తి చేసి 3rd ఫేజ్ ను పూర్తి చేసి ఉపయోగంలోకి తెచ్చింది మేము. దేవాదుల కింద 3,50,000 ఎకరాలకు బీఆర్ఎస్ హయాంలో సాగునీరు అందించాం. ఇంకో 1,02 లక్షల ఎకరాలకు 2,000 ఎకరాల భూసేకరణ చేస్తే అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద ఇది సిస్టమ్ అంతా రెడీ అయింది. 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా 3.5 లక్షలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. త్రాగునీరును దేవాదుల ద్వారా వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయొచ్చు. అవకాశం ఉండి నీళ్లు ఎత్తుతలేరంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో వీళ్ళ నిజాయితీ ఏందనేది ఒక దేవాదుల చూస్తే అర్థమైతుంది. భయపడి నీళ్ళు ఎత్తట్లేదంటారా మీరు? అంటే రీజన్ ఐ డోంట్ నో. మరి కారణం ఏందో వాళ్ళే చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవర్ కాస్ట్ భయపడుతుండ్రా? కావాలని ఒక వరంగల్ జిల్లాల పంటలు పండితే పక్క జిల్లా వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి బంద్ పెడుతున్నారా? ఎందుకు ఎత్తట్లేదు? నీళ్లున్నాయి, సిస్టమ్ ఉంది, మీ బాధ్యత లేదా మీకు?
సీజన్ వస్తుంటే వర్షాకాలం కంటే ముందు సిస్టమ్స్ అన్ని ఇంటాక్ట్, మోటార్లన్నీ ఉన్నాయా లేవా అన్ని చూసుకునే బాధ్యత గవర్నమెంట్ కు, ఇంజనీర్లకు లేదా? పని చేయట్లేదు అక్కడ ఏమైనా మోటార్స్ ఏమన్నా? అది వాళ్ళు చెప్పాలి. మొన్న 7 నడిచినాయి, ఇవాళ 5కి వచ్చింది, మళ్ళా కావాలనే బంద్ చేసింది. ఇప్పుడు ఎలినినో అని చెప్పి 6 పంటలు వేసుకోండి, పంటలు వేయద్దంటున్నారు. నీళ్లున్న దేవాదులలో, నీళ్లున్న వరంగల్ జిల్లాలో ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? 16 రిజర్వాయర్లు, దాదాపు 16 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. నిజంగా దేవాదుల చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా, తపాస్పల్లి అన్ని కలిపి 16 టీఎంసీల కెపాసిటీ.